న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే పోలీసులను బట్టలు ఉడిదీసి నిలబెడతాం. మా నేతలను బెదిరించి భయపెట్టే వారికే పోస్టింగ్లు ఉంటాయి. మేం ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయరు. ఎస్ఐను కూడా ట్రాన్స్ఫర్ చేయించే పవర్ కూడా అనితకు లేదన్నారు. అనిత మైకు ముందే హోంమంత్రి, తెర వెనుక నడిపించేది నారా లోకేష్ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. పెదబయలు మండలంలోని కుంతుర్ల పంచాయతీ పరిధి పాతపాడుకి రహదారి నిర్మాణం చేపట్టాలని గిరిజనులు కోరారు. గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేక వాహనాలు వెళ్లక అత్యవసర అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు గుర్రాలు లేదా కాలినడకన పట్టణ ప్రాంతాలకు రాకపోకలు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంద గిరిజనులు చిన్నారావు వాపోయారు. అధికారులు స్పందించి పాతపాడుకు రహదారి నిర్మించి తమ కష్టాలు తీర్చాలని ఆయన కోరారు. కృష్ణా జిల్లా పెడ నియోజకవర్గం గూడూరు మండలం బలగోలు అగ్రహారం దగ్గర అక్రమంగా మట్టి రవాణా జరుగుతుందని గ్రామస్తులు ఆరోపించారు. గురువారం కొంతమంది ట్రాక్టర్ డ్రైవర్లను గ్రామస్తులు నిలదీయగా మాకేం సంబంధం లేదు, అక్కడ ఉన్న వారితో మాట్లాడండి అని బకాయించడం కనిపించింది. రాత్రి పగలు తేడా తెలియకుండా అక్రమంగా మట్టి రవాణా సాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. భీమవరం పట్టణానికి చెందిన నేరస్తుడు పందిరి వెంకట నారాయణను నిడదవోలు పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. రాజమండ్రిలో జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. 7 పోలీస్ స్టేషన్ల పరిధిలో 12 నేరాల్లో ఇతన్ని నిందితుడిగా గుర్తించామన్నారు. అతని నుంచి 60 లక్షల రూపాయల విలువైన 630 గ్రాముల బంగారం, వెండి, బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొండపల్లి కొయ్య బొమ్మలతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కొండపల్లిని ప్రభుత్వం పర్యాటక హబ్గా తీర్చిదిద్దనున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ్వర్ తెలిపారు. కొండపల్లి బొమ్మల కాలనీలో ఆయన పర్యటించారు. బొమ్మల విక్రయ కేంద్రాన్ని సందర్శించి హస్త కళాకారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గుడి మల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫైనాన్స్ వ్యాపారి కిడ్నాప్ కు సంబంధించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓల్డ్ సిటీకి చెందిన కురేషీకి 13 లక్షల రూపాయలు అప్పు ఇచ్చిన వ్యాపారి డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో కురేషీని పిల్లర్ నెంబర్ 55 వద్దకు రప్పించి కారులో ఎక్కించి పహడి షరీఫ్ వైపు తీసుకువెళ్లాడు. ప్రమాదవశాత్తు కారు బోల్తా పడడంతో కిడ్నాప్ భాగోతం బయటపడింది. 2 అరెస్టు, 2 పరారీలో ఉన్నారు. గత ప్రభుత్వంలో గాడి తప్పిన నరసరావుపేట అభివృద్ధిని గాడిలో పెట్టేందుకు కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే చదలవాడ పేర్కొన్నారు. ఇందులో భాగంగా నరసరావుపేట పురపాలక సంఘం డంపింగ్ యార్డ్ను పరిశీలించారు. యార్డుకు సంబంధించిన జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. డంపింగ్ యార్డ్ నుంచి ఎటువంటి పొగ, దుర్వాసన లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అద్దంకి పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్యాస్ ధరల పెంపుపై నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్యాస్ సిలిండర్లను రోడ్డుపై ఉంచి తగ్గించాలి, గ్యాస్ ధరలను వెంటనే అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల అధ్యక్షులు తంగిరాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను ఒకేసారి 50 రూపాయలకు పెంచడం సరికాదని అన్నారు. పేద మధ్యతరగతి మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా తాడిపత్రి పట్టణంలోని సిద్ది బాషా దర్గా సమీపంలో ముస్లింలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పలువురు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వారికి వివిధ సంఘాలు, పార్టీల నాయకులు మద్దతు తెలిపారు. మత పెద్దలు హైద్ సాహెబ్, మున్నా, అయూబ్, జాకీర్, గోరా తదితరులు పాల్గొన్నారు. మెంటాడ మండలం జైతి గ్రామంలో శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయాన్ని రాష్ట్ర పురావస్తు శాఖ డిప్యూటీ డైరెక్టర్ సురేష్, అసిస్టెంట్ డైరెక్టర్ వెంకట్రావు పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం, పార్వతీదేవి ఆలయాలను పరిశీలించారు. ఆలయాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జోగి నాయుడు, మాజీ చైర్మన్ సత్యం నాయుడు, మన్నెపురి రామచంద్రుడు ఉన్నారు.